మొన్న జరిగినటువంటి 5వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో మా మంత్రి లక్ష్మణ్ కుమార్ని పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనుచిత వ్యాఖ్యల ద్వారా అవమానపరిచినందుకు మేము ఈ ధర్మపురి మండలం లోపల అంబేద్కర్ సంఘం ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ సంఘం తరఫున పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆయన లక్ష్మణ్ కుమార్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని మేము అంబేద్కర్ సంఘం తరఫున మేము ధర్మపురిలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దళిత జాతినే ఈరోజు మంత్రి అవమానం చేసినటువంటి ఈ అవమానాన్ని దళిత ప్రజలందరూ తట్టుకోలేక మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది క్షమాపణ చెప్పకుంటే వృద్ధత్వం ఇంకా కూడా మేము ముందుకు పోయి కార్యాచరణ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. వెంటనే మా పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. బైపోల్ ఎలక్షన్లో ఐదులో జరిగినటువంటి సభలో గౌరవనీయులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారి పైన చేసినటువంటి వాక్యాల్ని ఈరోజు ధర్మపురి క్షేత్రంలో దళితులమైనటువంటి మేము అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే లక్ష్మణ్ కుమార్ గారిని వాక్యం మాట్లాడిండో ఆ వాక్యాన్ని త్వరగా వెనక్కి తీసుకొని దళిత సమాజానికి అందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారిని ఇంకోసారి ఈ విధంగా మాట్లాడే మాటల్ని వెంటనే క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఇంకా ఏదైతే మన దళితులందరం కలిసి రాబోయే కాలంలో ఇంకా ఈ వాక్యాలను ఏదైతే ఉందో మాట్లాడే వాక్యాల్ని దీన్ని ఖండిస్తూ ఇంకా పెద్ద మొత్తంలో పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి వెంటనే మీ అవసరమైతే మీ ఇంటిని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ